హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. సో మనకి రీసెంట్గా ఏపీపీఎస్సీ 2025కి సంబంధించి హాల్ టికెట్ అనేది రిలీజ్ అయింది. ఈ హాల్ టికెట్లో మనకి మెన్షన్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అలాగే ఈ హాల్ టికెట్తో పాటు ఇంకా ఏ డాక్యుమెంట్స్ మనం ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఆ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే, సో ద క్యాండిడేట్ షెల్ క్యారీ ఏ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. సో బ్లూ కానీ బ్లాక్ కానీ బాల్ పాయింట్ పెన్, అలాగే మీ హాల్ టికెట్, అలాగే ఒక ఐడి కార్డ్. అంటే ఐడి కార్డ్ కింద మీరు ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళచ్చు. సో ఏం తీసుకెళ్ళినా సరే ఐడి కార్డ్ అనేది ఒరిజినల్ ఐడి కార్డే తీసుకెళ్ళాలి. బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్, అలాగే ఐడి కార్డ్ ఏమో ఒరిజినల్ ఐడి కార్డ్ అనేది తీసుకెళ్ళాలి. సో దీంతో పాటు మీరు ఏదైతే మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఉందో, సో ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో సబ్మిట్ చేయాలి. ఆ అప్లికేషన్ ఫామ్లో కింద మీకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని ఇక్కడ స్టిక్ చేసి మీ కాలేజ్ ప్రిన్సిపల్ చేత సైన్ చేయించుకొని, అలాగే మీ కాలేజ్ స్టాంప్ కూడా ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ మాత్రం మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు మీరు చేయాల్సి వస్తుంది. కానీ ఈ ఫోటో స్టిక్ చేయడం, అలాగే మీ ప్రిన్సిపల్తో, మీ డిగ్రీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సైన్ చేయించుకొని, కాలేజ్ స్టాంప్ వేయించుకొని, ఈ అప్లికేషన్ ఫామ్ కూడా హాల్ టికెట్ అండ్ రిమైనింగ్ డాక్యుమెంట్స్తోని, ఆధార్ కార్డ్తోని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎందుకైనా మంచిది ఒక 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఒకవేళ అడిగితే అక్కడ అటెండెన్స్ షీట్ దగ్గర స్టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్ ఫ్రమ్ 7:30 to 9 AM ఫర్ ఫస్ట్ నూన్. సో మనకి 3 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. 9 to 10:30 ఒక సెషన్, అలాగే 12:30 నుంచి 2 o'clock వరకు ఒక సెషన్, తర్వాత 4 నుంచి 5:30 వరకు ఒక సెషన్ అనేది జరుగుతుంది. అయితే 9 o'clockకి ఎగ్జామ్ జరిగే వాళ్ళు 7:30 నుంచి 9 లోపు మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు అటెండ్ అయి ఉండాలి. ఆఫ్టర్ 9 కనుక వచ్చినట్లయితే మిమ్మల్ని అలో చేయరు. అలాగే 12:30 ఎగ్జామ్ ఉన్నవాళ్ళు 11 తర్వాత, అంటే ఆఫ్టర్ 11 అండ్ బిఫోర్ 12:30 ముందే మీరు ఎగ్జామ్కి హాఫ్ అన్ అవర్ ముందే మీరు అక్కడ అటెండ్ అయి ఉండాలి. అలాగే ద క్యాండిడేట్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఇన్ టు ఎగ్జామినేషన్ హాల్ వన్స్ ద టెస్ట్ కమెన్సెస్. సో మీకు 9కి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా, దాని బిఫోర్ వస్తేనే అలో చేస్తారు. ఆఫ్టర్ 9 ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక 1 minute లేట్ వచ్చినా సరే లోపలికి అలో చేయరు. అలో చేసిన తర్వాత ఇన్విజిలేటర్ మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా లాగిన్ అవ్వాలి అన్ని మొత్తం క్లారిఫై చేస్తారు. ఆ టైంలో మీకు ఇచ్చిన సిస్టంలో ఎలాంటి డిఫెక్ట్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పినట్లయితే వాటిని సాల్వ్ చేస్తారు. ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే కొత్త సిస్టమ్ని అలౌట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ హాల్కి 30 minutes ముందే, బిఫోర్ 30 minutes అటెండ్ అవ్వండి. ఎందుకంటే అక్కడ మీ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, మీ ఫోటో, లెఫ్ట్ థంబ్, ఫింగర్ ప్రింట్ ఇవన్నీ కూడా మీరు వాళ్ళు చెక్ చేసి ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి బిఫోర్ ఎగ్జామ్ 30 minutes ముందే మీరు ఎగ్జామినేషన్ హాల్కి రీచ్ అవ్వండి. అలాగే ఎగ్జామినేషన్ హాల్లో క్యాలిక్యులేటర్స్ కానీ, అలాగే లాగ్ టేబుల్స్ బుక్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అలాగే మీ యాక్సెసరీస్, ఆర్నమెంట్స్ ఏ ఉన్నా సరే అవన్నీ కూడా అలో చేయరు. ఓన్లీ హాల్ టికెట్, ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అలాగే అప్లికేషన్ ఫామ్ ఏదైతే మీరు ఉందో అప్లికేషన్ ఫామ్, తర్వాత ఒక బాల్ పాయింట్ పెన్ అండ్ ఐడి కార్డు కోసం ఆధార్ కానీ రిమైనింగ్ ఏవైతే మెన్షన్ చేసిన ఐడి కార్డ్స్ ఉన్నాయో వాటి ఒరిజినల్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. అలాగే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర మీకు బ్లాంక్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు రఫ్ వర్క్ కోసం. సో మీరు పెన్ తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే ఎలాంటి ప్యాడ్స్ కూడా తీసుకెళ్ళకూడదు. ఒకవేళ వాటర్ బాటిల్ క్యారీ చేయాలనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్నే క్యారీ చేయాలి. అక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో మీ అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు తీసుకుంటారు. హాల్ టికెట్ మాత్రం మీరు కాలేజ్లో అడ్మిషన్ అయ్యే వరకు కూడా హాల్ టికెట్ని మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి. అలాగే క్వశ్చన్ పేపర్ మనకి బోత్ బైలింగ్వల్, అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు కూడా క్వశ్చన్ పేపర్ విజిబుల్ ఉంటాయి. సో మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు క్వశ్చన్ని చూస్తూ రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒకవేళ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో క్వశ్చన్స్ ఉన్నా సరే ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్న క్వశ్చన్నే ఒకవేళ తెలుగు వెర్షన్లో ఏమైనా మీనింగ్ మారినా, మిస్టేక్ పడినా ఇంగ్లీష్ వెర్షన్లో ఏ క్వశ్చన్ అయితే ఉంటుందో, ఏ మీనింగ్ వస్తుందో దాన్నే కన్సిడర్ చేసుకుంటారు. సో మీరు ఫైనల్గా మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మనకి మీ హాల్ టికెట్, అలాగే మీ అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టిక్ చేసి ప్రిన్సిపల్తో సైన్ చేయించుకుని మీ కాలేజ్ స్టాంప్ అనేది వేయాలి. అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా అడిషనల్గా తీసుకెళ్ళండి, ఎందుకైనా సేఫ్టీ కోసం. అలాగే ఒక బాల్ పాయింట్ పెన్, అలాగే ఐడి కోసం ఐడి కార్డ్ కింద మీ ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇక్కడ మీకు హాల్ టికెట్లో మెన్షన్ చేసిన ఏ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఐడి కార్డ్ అయినా మీరు తీసుకెళ్ళచ్చు.
అలాగే ఒకవేళ వాటర్ బాటిల్ క్యారీ చేయాలనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే క్యారీ చేయొచ్చు. అలాగే ఎలాంటి ఆర్నమెంట్స్ కానీ, యాక్సెసరీస్ కానీ, వాచెస్ కానీ ఏవి కూడా లోపలికి అలౌ చేయరు. సో ఇవి మనకి పీజీ సెట్ హాల్ టికెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీ ప్రిన్సిపల్తో సైన్ అనేది తొందరగా చేయించుకోండి. ఎగ్జామినేషన్ ముందే అది సైన్ చేసి ఉండాలి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.